భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం నిన్న విడుదల చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ఆన్లైన్లో ఉపాధ్యాయ బదిలీలు, ప్రతిభా ఆధారిత పాయింట్లు తొలగింపు, పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ. ఉపాధ్యాయుల సర్వీస్ పాఠశాల పాయింట్ల ఆధారంగా బదిలీలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభా ఆధారిత పాయింట్లను ఈసారి తొలగించారు. దరఖాస్తు మొదలు పోస్టు కేటాయింపు దాకా అంతా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు బదిలీల కోసం వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. బదిలీల షెడ్యూల్ను పాఠశాల విద్యా కమిషనరేట్ 2 రోజుల్లో విడుదల చేయనుంది. సుమారు 35 నుంచి 40 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి బదిలీలు ఉంటాయి. అక్టోబర్ 1 వరకు ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా హేతుబద్ధీకరణ బదిలీలు ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాక దాన్ని ప్రింట్ తీసుకొని ఎంఈఓ, ప్రధానోపాధ్యాయుడు, డిప్యూటీ డిఈఓకు సమర్పించాలి. ఒకసారి దరఖాస్తు చేశాక మార్పునకు అవకాశం ఉండదు. మొదట ఆన్లైన్లో ఖాళీలను ప్రకటించి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలు తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ప్రతి పాఠశాలకు 2 ఉపాధ్యాయులు, హేతుబద్ధీకరణ ఉత్తర్వులు జారీ. ప్రతి పాఠశాలకు 2 ఉపాధ్యాయులు, 60 మంది విద్యార్థుల వరకు ఉండేలా హేతుబద్ధీకరణ ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ సోమవారం జారీ చేసింది. అక్టోబర్ 1 నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ హేతుబద్ధీకరణను చేపడతారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యా కమిషనరేట్ 2 రోజుల్లో విడుదల చేయనుంది. ఆ తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంటే హేతుబద్ధీకరణలో భాగంగా మరో చోటుకు బదిలీ చేస్తారు. మొదట 8 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారిని బదిలీ చేస్తారు. ఒకవేళ అలాంటి వారు లేకపోతే సీనియర్ ఉపాధ్యాయులు వెళ్లాల్సి ఉంటుంది. సీనియర్ ఉపాధ్యాయుడు వద్దనుకుంటే జూనియర్ తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ప్రాథమిక బడుల్లో 151 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు పోస్ట్ ఇస్తారు. 150 లోపు విద్యార్థులుంటే అక్కడ ఉండే ప్రధానోపాధ్యాయుడి పోస్టును ఎస్జిటిగా మారుస్తారు. టీచర్ల బదిలీలు, రేషనలైజేషన్కు జీవోలు విడుదల. టీచర్ల బదిలీల మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. టీచర్ల బదిలీలు సర్దుబాటు చేస్తూ జీవో 53/54ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు, 8 ఏళ్లు పనిచేసిన ఉపాధ్యాయులు బదిలీ అవ్వాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఒకే చోట 2 ఏళ్ల పాటు పనిచేసిన బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. 2012 నవంబర్ 18కు ముందు చేరిన ఉపాధ్యాయులు, 2015 నవంబర్ 18కు ముందు చేరిన ప్రధానోపాధ్యాయులు బదిలీ కావాలి. బదిలీ కౌన్సిలింగ్ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ త్వరలో విడుదల చేస్తారు. వెబ్ కౌన్సిలింగ్ విధానంలోనే బదిలీల ప్రక్రియ జరగనుంది. బదిలీలకు గతంలో ఉన్న మార్గదర్శకాలనే ప్రభుత్వం విడుదల చేసింది. ప్రైమరీ స్కూల్లో పోస్టుల కుదింపు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. చివరిసారిగా రేషనలైజేషన్ చేసిన సమయంలో 80 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలను మోడల్ స్కూల్గా చేసి 5 టీచర్లను కేటాయించింది. ఇప్పుడు 90 వరకు విద్యార్థులున్న పాఠశాలకు కేవలం 3 టీచర్లను కేటాయించింది. సర్దుబాటు ప్రక్రియకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్ అనగా గ్రామ వార్డ్ సచివాలయ అభివృద్ధి వైస్ చైర్మన్గా, జిల్లా విద్యాశాఖాధికారి అనగా డిఈఓ కన్వీనర్గా కమిటీని ఏర్పాటు చేసింది. జెడ్పీ స్కూల్స్లో బదిలీలకు జెడ్పీ చైర్పర్సన్ లేదా స్పెషల్ ఆఫీసర్ చైర్మన్గా, ప్రభుత్వ స్కూల్స్కు కలెక్టర్ లేదా జేసీ అభివృద్ధి చైర్మన్ కమిటీలను నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జీవోను సవరించాలి. యూటీఎఫ్ ఉపాధ్యాయ బదిలీలు రేషనలైజేషన్ జీవోలో ఉన్న అసంబద్ధలను సవరించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ బాబ్జీ, పి బాబురెడ్డి ప్రకటన విడుదల చేశారు. రేషనలైజేషన్లో 80 మంది విద్యార్థులు దాటిన ప్రాథమిక పాఠశాలల్లో 5 పోస్టులు కొనసాగించాలని కోరారు. 1:20 ప్రకారం రేషనలైజేషన్ చేయాలని, నాడు నేడు విద్యా కానుకల వల్ల పాఠశాలల్లో పెరిగిన రోల్ పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. బదిలీల్లో సెప్టెంబర్ 30 ప్రతిపాదికన ఉపాధ్యాయులకు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్లు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సర్వీస్ ఏడాదికి 1 పాయింట్ చొప్పున లెక్కించాలని తెలిపారు. 2019 జూలై నుంచి ఇచ్చిన ప్రమోషన్స్, అప్గ్రేడేషన్, డిఎస్సి ఖాళీలను బదిలీల్లో చూపించాలని కోరారు. మరి ఇవి టీచర్ బదిలీలకు సంబంధించినటువంటి సమాచారం. మరి యూనియన్లు అయితే ఇక్కడ మనం చూడవచ్చు, ఇప్పటికైతే ఇచ్చినటువంటి జీవోలలో ఎక్కడ కూడా డిఎస్సి 2018 ఖాళీలు చూపించాలి అని పేర్కొనపోయినప్పటికీ మరి యూనియన్లు అయితే డిఎస్సి ఖాళీలను బదిలీల్లో చూపించాలని, అలాగే ప్రమోషన్స్, అప్గ్రేడేషన్స్లో ఇచ్చినటువంటి వాటిని కూడా ఖాళీలుగా చూపించాలని, వాటిలో బదిలీలను చేపట్టాలని ఇక్కడ కోరడం మనం గమనించవచ్చు.
వచ్చే నెల 2 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్లోని కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. హాల్ టికెట్లు ఈ నెల 19 నుంచి కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. అలాగే పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. అభ్యర్థులకు ప్రశ్నపత్రాన్ని ట్యాబ్ ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇది తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుందని, ట్యాబ్ బేస్డ్ పరీక్షా విధానానికి సంబంధించిన డెమో వీడియోను తమ వెబ్సైట్లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. అందులోని మార్గదర్శకాలను అభ్యర్థులు పాటించాలని సూచించింది. మరి వచ్చే నెల 2వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. 16న నీట్ ఫలితాల వెల్లడి. కోవిడ్ ఆంక్షల వల్ల హాజరు కాలేకపోయిన విద్యార్థులకు 14న మళ్ళీ పరీక్ష. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఫలితాలను ఈ నెల 16న వెల్లడించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. సెప్టెంబర్ 13న నీట్ను దేశవ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లు నిబంధనల కారణంగా ఆ రోజు నీట్కు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ ఈ నెల 14న అనగా బుధవారం తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. నీట్ను 2 దఫా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సోమవారం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 19 నుంచి వెబ్సైట్లో గ్రూప్ 1 హాల్ టికెట్లు. జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ. జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష అనగా ఎన్టీఎస్సీకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఏ సుబ్బారెడ్డి సూచించారు. దూర విద్యా విధానంలో మొదటిసారి 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా అర్హులేనని తెలిపారు. పరీక్ష రుసుం కింద 200 ఏపీసీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. నవంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, నవంబర్ 9 లోపు పరీక్ష రుసుం చెల్లించాలని సూచించారు. డిసెంబర్ 13న పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలు www.bscap.orgలో పొందుపరిచినట్లు తెలిపారు. కాబట్టి 10వ తరగతి ఓపెన్లో చదువుతున్నటువంటి వారైనా లేదా రెగ్యులర్గా చదువుతున్నటువంటి వారైనా కూడా మరి ఈ జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష అనగా ఎన్టీఎస్సీ పరీక్షకు మరి అప్లై చేసుకోవచ్చు. రేపటి నుంచి పాలిటెక్నిక్ వెబ్ కౌన్సిలింగ్. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఎన్సీసీ వికలాంగులు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ విఎస్ చలపతిరావు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 14వ తేదీ నుంచి 17లోగా www.appoliset.inc.in వెబ్సైట్లో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు స్టడీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలని తెలిపారు. 20వ తేదీ సాయంత్రం అలాట్మెంట్ ఆర్డర్ ప్రతులను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల కౌన్సిలింగ్ షెడ్యూల్. తేదీ 14వ తేదీన పిహెచ్సిఏపి ర్యాంక్ వివరాలు 1 నుంచి చివరి వరకు. 15వ తేదీన స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వారు 1 నుంచి చివరి ర్యాంక్ వరకు. 16వ తేదీన ఎన్సీసీకి సంబంధించినటువంటి వారు 1 నుంచి చివరి ర్యాంక్ వరకు మరి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పాలిటెక్నిక్ వెబ్ కౌన్సిలింగ్ అనేది రేపు నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక్కడ సూచించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా యూనివర్సిటీ పీజీ ఫలితాలు విడుదల. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో గత నెల 21 నుంచి 26 వరకు నిర్వహించిన పీజీ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం యూనివర్సిటీ రెక్టార్ కె సంధ్యారాణి విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. నేటి నుంచి సిఏఎస్ ఇంటర్వ్యూలు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో అధ్యాపకులకు కెరియర్ అడ్వాన్స్డ్ స్కీమ్ సిఏఎస్ ద్వారా పదోన్నతులకై మంగళ బుధవారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మంగళవారం ఆర్ట్స్ కోర్సులకు, బుధవారం సైన్స్ కోర్సులకు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఏపీ పీసెట్ ప్రారంభం. లాంగ్ జంప్ చేస్తున్న అభ్యర్థి అంటూ చిత్రంలో చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లోని బీపీఈడి, యూజీ, డిపిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ పీసెట్ గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం ప్రారంభమైంది. ముందుగా వీసీ ఆచార్య పి రాజశేఖర్ 100 మీటర్ల పరుగును ప్రారంభించారు. తొలి రోజు 559 మందికి గాను 346 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీ సెట్స్ కన్వీనర్ ఆచార్య సుధీర్ రెడ్డి తొలి రోజు ప్రవేశ పరీక్షను పరిశీలించారు. మంగళవారం 10,560 నుంచి 11,148 హాల్ టికెట్ నంబర్ వరకు గల అభ్యర్థులను ప్రవేశ పరీక్ష జరుగుతాయని పీసెట్ కన్వీనర్ డాక్టర్ పి జాన్సన్ తెలిపారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం.
మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.